జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా. యుద్ధం చేస్తున్నప్పుడు రాముడు ఇలా చెయ్యి పెట్టడం కానీ, ఇలా బాణం తీయడం కానీ, వింటినారికి సంధించడం కానీ, ఆకర్ణాంతం లాగడం కానీ, వదలడం కానీ కనపడదు. ఏదో నిలబడ్డాయనుకోండి, పంకాకున్న రెక్కలు లెక్క పెట్టచ్చు. తిరుగుతోంది అనుకోండి, ఎలా లెక్క పెడతారు? రాముడి చెయ్యి తిరిగితే ఇవేం కనపడవు. రాముడు బాణం వేస్తున్నాడని ఎలా తెలుస్తుంటే ఎదురుగుండా ఉన్నవాడు పడిపోవడాన్ని బట్టి తెలుస్తుంది, ఓహో వేస్తున్నాడు బాణాలని. అందుకే కోపరాజు గారు అన్నాడు, బండన భీముడు అర్థజన బాంధవుడుజ్వల బాణతోణ కోదండ కళాప్రచండ భుజతాండవ కీర్తికి రామమూర్తికిన్ రెండవ సాటి దైవమికలేడనుచున్ గడకట్టి భేరికా దండ డడాండ దండ నిడదంబుల జండము నిండమత్త వేదండము నెక్కి చాటెదను దశరథీ కరుణాపయోనిధి అన్నాడు. యుద్ధమే వచ్చిందా, మా స్వామి బాహువులు రుద్రతాండవం చేస్తాయన్నాడు. తాండవం చేస్తున్నాడు అనుకోండి పరమశివుడు, ఆయన అంగప్రత్యంగములు, ఆయన కాళ్ళు చేతులు ఎలా కదులుతున్నాయో ఎవరికీ తెలియదు. శంకరాచార్యుల వారు శివతాండవ స్తోత్రం చేస్తూ ఒక అద్భుతం ఆవిష్కరించారు. తాండవం చేస్తున్న శంకరుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క ముద్రలో ఆగుతాడు. ఎందుకు ఆగుతాడంటేట ఆయనకి ఏదో బడలికొచ్చి కాదు, ఆ ముద్ర అలాగే పట్టాలని కాదు. ఎందుకు ఆగుతాడంటేట ఆదిశేషుడు అంతటి వాడు, వాసుకి అంతటి వాడు మెడలో ఉంటారు. అవే మామూలు బురదపాములు కావు. ఇంత గొప్ప శక్తి కలిగిన వాడు ఆయన తాండవ వేగాన్ని తట్టుకోలేక జారిపోతూ ఉంటారు. పాముకో లక్షణం ఉంటుంది, దేంతో పట్టుకుంటుంది? కాళ్ళ చేతులా? జారిపోతోంది అనుకోండి, తోకతో ఎక్కడ పట్టుకుంటుంది శివుణ్ణి. అందుకని జారి పడిపోతోంది పాపం. పడిపోతే నా కాలు కిందే పడిపోవచ్చు. లేదా అయ్యో తాండవం చేస్తున్న శివుడికి ఆభరణాన్ని కాలేకపోయానని బాధపడుతుంది. ఎందుకంటే అది వాయిద్యం చేస్తుందా, ఏం చేస్తుంది? ఏమీ చేయలేదు. ఆయనకి ఆభరణం అయితే సంతోషం. జారిపోతుందేమోనని దాన్ని అనుగ్రహించడానికి, దానికోసం ఆపారని చిన్నబుచ్చకుండా దాన్ని రక్షించడానికి ఒక్కసారి అలా ఏదో ముద్ర పట్ట ఆగుతట, అది సర్దుకుంటుంది, మళ్ళీ చేస్తాట. శివ నీ అనుగ్రహం ఏమని చెప్పను అన్నారు శంకర భగవత్పాదులు. అటువంటి తాండవం ఎలా ఉంటుందో రామచంద్రమూర్తి యొక్క భుజముల కదలిక అలా ఉంటుంది. అంతమందిని బాధ పెట్టి విరోధం తెచ్చుకున్నాడు. చాలదన్నట్టు సీతాపహరణం చేశాడు. సీతాపహరణం చేసిన వాడు బయటికి వచ్చినప్పుడు మొనగాడిలా కనపడతాడు. ఇంతమందిని విచ్చుకత్తులతో పెట్టి భద్రతని పెంచాడంటే లోపల బెంగ పెట్టుకుంటున్నాడా లేదా? వచ్చేస్తాడేమో 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 అన్న బెంగ ఉందా లేదా? అంటే లోపల పిరికితనం, పైకి ధైర్యాన్ని అవలంబించడం, చేసింది తప్పని తెలుసు, తప్పు కాదని బుకాయించడం. ఇంతకన్నా రాక్షస లక్షణాలు ఇంకొకటి ఉండవని తెలుసుకుంటే మనం అలా బ్రతకూడదు. తప్పు చేస్తే క్షమించండి అనడం సంస్కారం తప్ప, అది కాదు కానండి అని దాన్ని సమర్థించే ప్రయత్నం చేయకు. తప్పని అర్థమైంది, అయా నన్ను మన్నించండి పొరపాటైంది అనొక్క మాటను, దాని చేత నువ్వు సంస్కారవంతుడివి, పట్టాభిషేకం చేయాలి. నువ్వు తప్పు చేసి క్షమించండి అనలేకపోతే నీ మానవత్వం చచ్చిపోయింది, రాక్షసత్వం ప్రవేశించిందని గుర్తు. అదే రావణుని లక్షణం. ఇవన్నీ మహర్షి చెప్పారా? చెప్పకుండా శ్లోకంలో చెప్పడం సౌందర్యం అయితే, చెప్పకుండా ఆగలేక చెప్పడం నా బలహీనత. కాబట్టి మహానుభావుడు అంటారు, సీతాపహరణార్థేన రావణేన సురక్షితాం సమంతాద్విచరద్భిశ్చ రాక్షసైరుగ్రధన్విభి. కాబట్టి ఇప్పుడు విచ్చుకత్తులు పట్టుకుని రాక్షసులు ఇన్ని లక్షల మంది తిరుగుతున్నారు. అన్యప్రాణి, లంకకి చెందినవాడు కాడు అంటే ఇలా కదులుతూ కనపడ్డాడు అనుకోండి, ఎన్ని బాణాలు వచ్చి గుచ్చుకుపోతాయో ఆలోచించండి. ఇది చూసిన వాడు వెంటనే ఏం చేయాలంటే 100 యోజనాలు వెనక్కి వెళ్ళిపోవాలి కాదు. అమ్మ బాబో ఇందులో అడుగెట్టి సీతమ్మని వెతకనా, నేను వెతికి బయటికి రానా, వచ్చి రాముడి దగ్గరికి వెళ్ళనా, సాధ్యమే అని ముందు ఎన్ని ప్రతిజ్ఞలు చేసినా నేను ఒకటి బతికుంటే కదూ అని భయపడి వెంటనే పిరికితనం ప్రవేశించాలి. ఇవన్నీ చూస్తూ వీటిని దాటి సీతాన్వేషణం ఎలా చేయాలి అని ఆలోచించడం తప్ప పిరికితనం లేకపోవడం నిజమైన ధీరుడి లక్షణం. ఇది పరమ సౌందర్యం. ఇది హనుమయందు ఆవిష్కృతం అవుతోందా లేదా శ్లోకంలో? ఒక శ్లోకమే చెప్తారు మహర్షి, కానీ ఎన్ని భంగిమల ఎన్ని కోణాల్లో సౌందర్యం ఆవిష్కరిస్తూ ఉంటారు. అందుకే సుందరకాండ ఉపాసనకాండ, అది చదివి అనుభవించాలంతే. ఓ ఖాళీ ఉన్నప్పుడు మామిడి చెట్టు కింద పడక కుర్చీ వేసుకుని ఓ శ్లోకం చదవడం, ఏదో చక్కెర పొంగలి బాగా తినేస్తే త్రేణుపులు వచ్చినట్టు కళ్ళు మూసుకుని పుస్తకం గుడ్డెల మీద పెట్టుకుని ఒకసారి సుందరకాండ అంతా స్మరిస్తూ ఆ శ్లోకం చదువుకుంటూ బహుభంగిమల అనుభవిస్తూ ఆనంద సముద్రంలో తేలియాడటం, లహరి అది.
కాబట్టి అటువంటి స్థితిలో నిర్భయంగా ఆయన లంకాపట్టణ ప్రవేశం చెయ్యాలి అని స్థిరపడి ఉన్నారు. మహర్షి అంటారు, పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణ ప్లవమానామివాకాశే దదర్శ హనుమాన్ పురీం అన్నారు. ఇదొక గమ్మత్తైనటువంటి విషయం. ఈ శ్లోకం పూర్వాపరాల్ని అనుసంధానం చేస్తుంది. ఇక్కడ మహర్షి ఒక విశేషాన్ని చెప్తున్నారు. పాలితాం రాక్షసేంద్రేణ, ఈ లంకాపట్టణం రాక్షసేంద్రుడైనటువంటి రావణాసురుని చేత పరిపాలింపబడుతోంది. నిర్మితాం విశ్వకర్మణ, ఇది వీడి చేత నిర్మింపబడలేదు, అతనిది కాదు, ఇది విశ్వకర్మ నిర్మించాడు. విశ్వకర్మ నిర్మించిన దాన్ని నాది అని అతను పరిపాలన చేస్తున్నాడు. ఇది ఎవరిది అని అడిగితే నాదే అంటాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.